పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ కావాలని రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు అప్రదిష్ట పాలు చేసేందుకు విమర్శలు చేస్తున్నారన్నారు. నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ వాళ్లు కాపు కాశారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం నేత బండ్లమూడి బాబురావు, అశోక్పై దాడి చేసేందుకు వైసీపీ వర్గీయులు కుట్ర పన్నారన్నారు. దాడి తర్వాత పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తే వైసీపీ వాళ్లు కావాలని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారన్నారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత తొలి రాజకీయ హత్యా ప్రయత్నం పొన్నూరు నియోజకవర్గంలో జరిగింది. ఇది ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్న బండ్లమూడి బాబురావు గారు ఉన్నారో ఆ బండ్లమూడి బాబురావు గారి మీద ఆయన పొలంలో ఉంటే ఏదైతే ఈ బొనిగల నాగమల్లేశ్వరరావు అని ఇవాళ ఏదైతే అనుకోకుండా జరిగిన సంఘటనలో గాయపడ్డాడో ఆ వ్యక్తి 30 మందిని పొలం మీద తీసుకెళ్లి కొట్టి పడేసి చంపేశాడని వెళ్లారు. ప్రాణం పోయిందని వదిలేశారు. ఆ రోజు మేము పోలీసులకు చెప్పినా, ఉన్నత అధికారులు ఎస్పీ లాంటి వాళ్ళకి చెప్పినా స్పందించిన పరిస్థితి లేదు. మేము మా కార్యకర్తలే పొలంలో నుండి ట్రాక్టర్ వేసుకుని ఆయన ఎక్కించుకొని తీసుకొచ్చి అంబులెన్స్ మాట్లాడుకొని డైరెక్ట్గా రమేష్ హాస్పిటల్లో తీసుకొచ్చి మేము వైద్యం అందిస్తే 40 రోజులు హాస్పిటల్లో ఉండి ఆ దేవుడి యొక్క దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రభుత్వం స్పందించిందా? మీరేమన్నా స్పందించారా? ఆ రోజు ఒక్కడినంటే ఒక్కడిని కూడా అరెస్ట్ చేయాల. ఆ కుటుంబం మీద 2019-24 మధ్య నేను ఎఫ్ఐఆర్లతో సహా చెప్తా 9 కేసులు ఉన్నాయి కేవలం ఆ కుటుంబం మీద. అది కాక ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 20 కేసులు ఉన్నాయి. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తున్నారు మీరు. ఎంత దారుణం అంటే వైకాపా యథా రాజా తదా ప్రజ అంటారు. నేర చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన నాయకత్వం పైనుంటే కింద కార్యకర్తలు కూడా అలాగే ఉంటారనే దానికి నిదర్శనం. నేను డిమాండ్ చేసేది ఏంటంటే పోలీస్ వారిని ఆ సంఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇంకా 3 వైకాపా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. గొల్లా చౌదరి, గొల్లా రవితేజ, గోళమూడి కోటేశ్వరరావు, అంటే మొత్తం 5 ఉన్నారు అక్కడ. మీరు ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందని చెప్తా ఉన్నారో దానిలో గొల్లా చౌదరి అనే వ్యక్తి మీకు సీసీ ఫుటేజ్ లో కనపడతారు. వాళ్ళు కాక మిగతా 2 ఎవరైతే ఉన్నారో పక్కన ట్రాక్టర్ పెట్టుకుని కాపు కాసిన మాట వాస్తవం. మరి వీళ్ళు 5 3:30 ప్రాంతంలో ఆ టీ స్టాల్ దగ్గరికి ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? బండ్లమూడి అశోక్ అనే వ్యక్తి మా బండ్లమూడి బాబురావు గారి యొక్క చిన్న కుమారుడు, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ 2 మాత్రమే 3 మాత్రమే ఉన్నారని తెలిసి ఈ 5 దాడి చేయడానికి వచ్చారా? దేనికోసం వచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మా వాళ్ళ చేతుల్లో ఏం లేవు. ప్రీ ప్లాన్డ్గా కొట్టాలని వస్తే వైకాపా నాయకులు 5 వచ్చారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ప్రాథమిక వైద్యం అందించాల్సిన దశ నుండి ఇవాళ వరకు కూడా కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించాలి, మమ్మల్ని ఇరికించాలనే కుట్రతోనే ప్రాథమిక వైద్యం నుంచి ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. కాబట్టి దీని మీద విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.